మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానని మాత్రం అనుకోకండి. మొన్న వెళ్ళినప్పుడే ఈ వీడియో అయితే షూట్ చేశాను, అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ కనిపించే 3 గేదెలు మావేనమాట. వీటన్నిటికీ యజమానురాలు మా అమ్మే. లాస్ట్ టైం మా అమ్మ జున్ను తీసుకొచ్చిందని చెప్పాను కదా, అప్పుడు పుట్టిన పెయ్యి అనమాట ఇది. ఈ సౌండ్ వీళ్ళకి ఎలా వినపడుతుందో ఏమో తెలియదు కానీ రాగానే పరిగెత్తుకుంటూ పారిపోయారు. మా చిన్నోడు ఏకంగా లోపలికి దూరిపోతున్నాడు అందులో ఏ ఐస్ క్రీమ్స్ ఉన్నాయా అని. ఈ సపోటా చెట్టు మాత్రం ఇయర్ మొత్తం కాయలు కాస్తూనే ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకనే చిన్న చిన్న మొక్కలంటే ఏమీ వేయలేదు. ఎప్పుడు ఉండే కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలే ఉన్నాయి. ఈ చెట్టు మామిడికాయలు తినడానికి అయితే బాగోవు గానీ పచ్చడికైతే బాగుంటాయి. నెక్స్ట్ టైం ఊరు వచ్చినప్పుడు మా అమ్మని అయితే ట్రై చేయమంటాను. సంక్రాంతి టైంలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అప్పుడైతే ఇదంతా టమాటో తోటి ఉండేది, ఇప్పుడైతే ఎండిపోయింది. ఫస్ట్ టైం నేను ఎంత కొబ్బరి పువ్వును అయితే చూస్తున్నాను. మా నాన్న కొబ్బరికాయ కొట్టేసరికి పువ్వు అయితే వచ్చింది. మా పిల్లలు ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది, ఇంకా జరిగేదాకా ఈ ఉయ్యాలు అయితే ఊగుతున్నారు. ఒకసారి తినడానికి తెచ్చిన పైనాపిల్ తో మా అమ్మ చూడండి ఎన్ని పైనాపిల్ కాయించిందో. ఊరు తిరిగి వెళ్ళామంటే ఖచ్చితంగా ఈ సపోటాలు తీసుకునే వెళ్తాము, అంత స్వీట్ గా ఉంటాయి.